పిఠాపురం నియోజకవర్గం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం దత్తక్షేత్రాన్ని దర్శించుకున్న హీరో నవదీప్ లవ్ మౌలి సినిమా ప్రీ రిలీజ్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఫుల్ ఫ్రేమ్లో నటించడం జరిగింది. ఇది నా లైఫ్కి సెకండ్ ఇన్నింగ్స్గా భావిస్తున్నానన్న నవదీప్, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి నేను సపోర్ట్ చేస్తాను. కష్టపడి పనిచేసే వారిని ఖచ్చితంగా ప్రజలు గెలిపించుకుంటారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి తీరుతారు అన్న నవదీప్. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పోటీ చేస్తున్నారు కదండి, ఈ సపోర్ట్ ఏమైనా ఉందా సార్? ఎవరు ప్రచారం చేసినా ప్రేక్షకులు జనాలు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు నిజాయితీగా జనాల గురించి నిలబడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసండి. సో నిజాయితీగా మీ గురించి నిలబడుతున్న వాళ్ళకి డెఫినెట్గా సపోర్ట్ చేయండి. అందరూ అలాగే నిజాయితీగా మీ సినిమా తీసుకుని. అంటే మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారా లేదా? అంటే ఈరోజు కాకినాడ, రాజమండ్రి, రేపు విజయవాడ ఇలాగా థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ప్రేక్షకుల రియాక్షన్స్ అది తీసుకుంటున్నాం. 2-3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చేసిన సినిమా, చాలా ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా మేఘాలయ. సో మా డైరెక్టర్ అబ్దుల్ గారు ఒక ప్రేమ గురించి ఊళ్ళో పట్టి, సో ప్రేమ అనేది లేదు అన్న నమ్మకంతో సమాజానికి దూరంగా బ్రతుకుతున్న ఒక ఆర్టిస్ట్ ఒక మ్యాజిక్ జరిగి జీవితంలో తను ప్రేమ అనేది తన జీవితంలోకి వస్తే తనకు అర్థం అవుతుందా లేదా, ఆ ప్రేమ నిలబెట్టుకోగలుగుతాడా లేదా అనే ఒక మంచి పాయింట్ మీద తీశారు సినిమా. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నిన్న నుంచి ట్రైలర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అయితే మొదటిసారి మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాకపోతే నేను ఈ సినిమా పాయింట్ చాలా మంచిది, ట్రైలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీ దాకా వచ్చి మీ ఊరు వచ్చి చూద్దామని వచ్చాను. అండ్ మామూలుగా ఊరు కూడా అంత వెళ్ళను, ఈ మధ్య వెళ్ళడం. దేవాలయం కూడా చాలా బాగుంది. లోపల స్వామి గారి మూర్తులు చాలా చాలా రైట్గా చాలా కళ్ళతో ఉన్నాయి. సో ఇట్స్ గుడ్ ఫీలింగ్, మంచి వైపు వచ్చింది. సో వైపు మా సినిమాని ఆదరిస్తారని సార్. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ డెఫినెట్గా ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలని ఉందండి. సో డెఫినెట్గా మేము చేసినప్పుడు అదే ఫీలింగ్. ఈ సినిమా అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. సో డెఫినెట్గా ప్రేక్షకుల వరకు సినిమా వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత డెఫినెట్గా మేము కూడా అదే మాట్లాడతారని ఆశిస్తాం. మేడం untuk सत्यम ओम सर्वं ओम नत्पुरो नमः अंतश्चरति भूतेषु ज्योतेन सौमदं ब्रह्मभूर्भुवस्सु టీవీ ఛానల్